అలాగే యోగ భారత్ ఫౌండేషన్ అధ్యక్షులు, అలాగే కార్యవర్గానికి అంతా కూడా అందరికీ కూడా పేరు పేరున ప్రత్యేక హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని మహారాణి గారు నడిపించాలని చెప్పేసి కోరుతూ నమస్కారం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ గురువు గారు. గుడ్ ఈవినింగ్. మన యోగా భారత్ ఫౌండేషన్ తరఫున ఆల్ ఎగ్జిస్టింగ్ యోగాయిట్స్ అండ్ ద న్యూ మెంబర్స్ ఇవాళ ఎవరెవరు వచ్చారో వాళ్ళందరికీ గుడ్ ఈవినింగ్ అండి. నేను ఒక చాలా సార్ మనకి డీటెయిల్ గా ఇంత క్లియర్ గా ఇచ్చారు ద ఇన్స్ట్రక్షన్స్ ఫర్ టుడే. సో ఆ బేసిస్ లో నేను కూడా చాలా బ్రీఫ్ గా నా గురించి చెప్తే అప్పుడే దెన్ ఐ విల్ స్టార్ట్ ద సెషన్, ముందుకు తీసుకెళ్తాను. నా పేరు మహారాణి, నేను హైదరాబాద్ నుండి మాట్లాడుతున్నాను. బేసికలీ నేను నా కెరియర్ ఓరియంటెడ్ గా ఉంటానండి. నేను కంపెనీ సెక్రటరీ, ఐ వర్క్ ఫర్ అ కార్పొరేట్ అండ్ ఫర్ ద లాస్ట్ 23 years ఐ బీన్ వర్కింగ్ అండ్ ఫ్యామిలీ, హస్బెండ్ అండ్ ఇద్దరు పిల్లలు. ఇన్ఫాక్ట్ లైఫ్ లో మనం ఎంతో మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ ఉంటాము బికాస్ గాడ్ స్పిరిచువల్ అనేది ఒక మంచి ఆస్పెక్ట్. సో ఆ స్పిరిచువాలిటీ ఐఎమ్ టోటలీ ఇన్వాల్వ్డ్ ఇన్ టు స్పిరిచువల్ లైఫ్ ఆల్సో విజావిస్ మై ఫ్యామిలీ లైఫ్. సో అటువంటి సిచ్యువేషన్ లో లైఫ్ లో ఎన్నో ప్రాబ్లమ్స్ నేను ఫేస్ చేశాను అండ్ అందులో ఒక మంచి దారి నాకు చూపించింది అంటే గాడ్. ఇప్పుడు ఏంటంటే ప్రతి వాళ్ళు మన హిందూ ముస్లిమ్స్ అంతా దే కీప్ దేర్ హోలీ బుక్ అట్ హోమ్, వెరాజ్ వి హిందూస్ వెరీ ఫ్యూ పీపుల్ కీప్ ఇట్. సో ఇలాంటి ప్రాబ్లం నేను చాలా ఫేస్ చేస్తూ వస్తుండగా సమ్వేర్ ఇన్ 2020-21 మన భగవద్గీత బుక్ అనేది నేను ఫస్ట్ ఇస్కాన్ నుండి తీసుకొని వచ్చి ఇంట్లో పెట్టాను. అది వచ్చిన చేంజెస్ ఏంటంటే ఫస్ట్ థింగ్ యోగ్యం ఉంటేనే భాగ్యం ఉంటేనే యోగాకు వస్తారనేసి సార్ మనకి గోయింగ్ ఫార్వర్డ్ చెప్తూ ఉంటారు. అలాంటి నాకు ఒక అవకాశం వచ్చింది. నేను తెచ్చిన 3 months కల్లా మన సుబ్బారావు గారు అనేసి మన యోగా గ్రూప్ లో ఉన్నారు. ఈజ్ అ కంపెనీ సెక్రటరీ బై ప్రొఫెషన్. ఆయన ఇలా మెసేజ్ పెట్టగా ఇంట్రొడక్షన్ క్లాస్ లో నేను 2022 ఫిబ్రవరిలో ఇలాగే కూర్చున్నాను. మీలాగా కొత్త వాళ్ళకి చెప్తున్నాను ఇది. మీలాగా నేను సార్ ఎదురుగా ఇంట్రొడక్షన్ క్లాస్ లో అపియర్ అయ్యాను. విదిన్ నెక్స్ట్ డే విదిన్ నో మినిట్ ఐ డెంట్ థింక్ ఆఫ్ ఎనీథింగ్, జాయిన్ అయిపోవాలనేసి ఒక పట్టుదలతో స్టార్ట్ చేశాను. మార్చ్ 2022. టుడే వీఆర్ ఇన్ December 2023. సో ఆల్మోస్ట్ ఐ హావ్ కంప్లీటెడ్ 21 months కంటిన్యూస్లీ. సో ఇక్కడ యూనిక్నెస్ కొన్ని మనము గ్రాస్ప్ చేసుకోవాలండి. కంటిన్యూస్లీ అనేది ఒక అండర్లైన్ చేసుకోండి. సో నేను జాయిన్ అయ్యేటప్పటికి ఐ హ్యాడ్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్. అంటే లైఫ్ లో ప్రాబ్లం అంటే ఫిజికల్ మెంటల్ రెండు ఉంటాయి. సో ఫిజికలీ ఆల్సో హ్యాడ్ సర్టన్ ప్రాబ్లమ్స్. మెంటలీ అఫ్ కోర్స్ బికాస్ ఆఫ్ స్ట్రెస్ అట్ ఆఫీస్, అట్ హోమ్, మేనేజింగ్ సో మెనీ థింగ్స్. సో అది స్ట్రెస్ లైఫ్ బ్యాలెన్స్ అనేది ఎలా ఉండిందంటే సిచ్యువేషన్, ఆ టైంలోనే నేను మన గురువు గారు యోగా భారత్ ఫౌండేషన్ లో మన జ్యోతుల నాగేశ్వరరావు గారు కండక్ట్ చేసిన ఈ అవకాశం నాకు వచ్చింది. సో ఇమీడియట్లీ ఐ టేకన్ అప్. కానీ ఓవర్ ఎ పీరియడ్ అంటున్నానండి, జాయిన్ అయ్యి ఒక 1-2 months కల్లా సమ్ చేంజెస్ ఇన్ మై ఫిజిక్ ఇట్ స్టార్టెడ్ విత్ మీ. దాని తర్వాత చూస్తే ఓవర్ ఎ పీరియడ్ గా చూస్తే మెంటల్లీ బ్యాలెన్స్డ్ లైఫ్ స్టైల్ అనేది నాకు స్టార్ట్ అయింది. ద వే వి అప్రోచ్ అవర్ యాటిట్యూడ్, మన ఓన్ యాటిట్యూడ్ మనకే తెలుస్తుంది. మనం ఇంతకు ముందు ఎలా ఉండేవాళ్ళు, యోగా ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ యోగా మనం ప్రాక్టీస్ చేస్తుండగా వాట్ ఆర్ వి అనేది మనకే ఒక చేంజెస్ వచ్చేస్తుంది. సో అది ప్రతి వాళ్ళు ఇక్కడ చాలా మంది అనుభవం ఉన్నారు, అనుభూతులు వాళ్ళు ఉన్నారు. సో దే విల్ ఆల్సో షేర్ ఆల్ దేర్ ఎక్స్పీరియన్సెస్. సో అలాగే నేను చాలా బెనిఫిట్స్ పొందానండి. యాజ్ ఆన్ టుడే ఫర్ 21 months నా లైఫ్ లో నేను చాలా సక్సెస్ చూస్తున్నాను ఇప్పుడు, ఫిజికల్లీ యాజ్ వెల్ యాజ్ మై స్టేటస్ ఇన్ లైఫ్ అండ్ ది యాటిట్యూడ్ అండ్ అప్రోచ్ అండ్ ఫ్యామిలీ లైఫ్ కూడాను. మా హస్బెండ్ యాక్చువల్లీ జస్ట్ చెప్తే ఏదైనా ఇమ్మీడియట్లీ ఒప్పుకోరు. అటువంటిది కాకినాడకి లాస్ట్ ఇయర్ ఇలాగే రాజమండ్రి ప్రోగ్రామ్ లాగా కాకినాడకి మా ఫ్యామిలీతో వెళ్ళాము. అక్కడ చూసిన తర్వాత December 1st హీ జాయిన్డ్ లాస్ట్ ఇయర్. సో అంతకుముందు ఆయన 15 years గా వాకింగ్కి వెళ్ళేవారు. ఇమ్మీడియట్లీ అదేం చేంజెస్ వచ్చాయో తెలియదండి. ఇమ్మీడియట్లీ ఆయన వాకింగ్ స్టాప్ చేశారు. దెన్ హీ ఫ్రమ్ దేర్ టుడే 12 months ఈస్ కంప్లీటెడ్. ఆయన అనేవారు నాకు లైఫ్ లో ఎంతో బ్యాలెన్స్డ్ గా ఉన్నాను నేను, నా మైండ్ అనేది టోటలీ రిలాక్స్డ్ అనేసి ఆయన కూడా ఫీల్ చేస్తారు ఇవాళకి. సో అటువంటిది మన గురువు గారి దగ్గర మేము జాయిన్ అయ్యి వీ హావ్ రేప్డ్ ద లాట్ ఆఫ్ బెనిఫిట్స్. అండ్ మన ఈ గురువు గారి గురించి చిన్న ఒక స్మాల్ బ్రీఫ్ చెప్తాను నేను. సార్ ఏంటంటే ఈజ్ అ యూనిక్ ఫర్ హిమ్సెల్ఫ్ అండి.
ఆయన ఆల్మోస్ట్ 25 years గా యోగా మన యోగా భారత్ ఫౌండేషన్ నుండి ఈజ్ అ రెగ్యులర్ ట్రైనర్. అండ్ ఆయన ఏంటంటే ఈజ్ అ ప్రొఫెషనల్ ఫర్ హిమ్సెల్ఫ్. యూనిక్నెస్ అనేది ఆయన చూసే, యూనిక్ అంటే అదర్స్ చేసేది కాకుండా 1 step అహెడ్ చేసే వాళ్ళని యూనిక్ అంటారు. సో అటువంటిది మన గురువు గారి దగ్గర మనం ఎక్స్పీరియన్స్ చేయొచ్చు, షేర్ చేసుకుని ఆయన మనకి షేర్ చేస్తూ ఆయన ఎన్నో అనుభవాలు మనకి ఇస్తూ ఉంటారు. సో ఆయన దగ్గర చేరినప్పటి నుండి లైఫ్ లో ఏంటంటే డిసిప్లిన్ అనేది ఫస్ట్ థింగ్ మన లైఫ్ కి వచ్చేస్తుందండి. వాట్ ఎవర్ వి ఆర్, వి విల్ చేంజ్ అవర్ సెల్ఫ్ అనేది, ఆ డిసిప్లిన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ ఎవ్రీ వన్స్ లైఫ్. దాని త్రూగా మీరు ప్రతి వాళ్ళు ఇప్పుడు షేర్ చేసే ఒక్కొక్క అనుభవాల్ని మనం చూద్దాము, విందాము. దెన్ ఆల్సో వీ విల్ ఆల్సో అండర్స్టాండ్ వాట్ ఇట్ ఈస్. నేను ఒక్కదాన్ని చెప్పడం కాదు, ఇక్కడ ఇప్పుడు దాదాపు 20 మంది వాళ్ళ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవడానికి పేర్లు ఇచ్చారు. ఐ విల్ బి కాలింగ్ ఈచ్ వన్. సో వి రిక్వెస్ట్ సార్ చెప్పినట్టుగా just 2-3 minutes అండి, మ్యాక్స్ టు మ్యాక్స్ 5 minutes, సో దట్ సార్ టుమారో మార్నింగ్ by 4 o'clock he has to get up and if he has to go to bed today at 10. సో ఇది మనం చూసుకొని మనం ఎంత బ్రీఫ్ as possible, let us all share our experience. Request all of you to kindly support your strength and will. Thank you so much. With this, I think we'll move forward. First thing, Guru. Next, మనము సుజాత మేడం ఫ్రమ్ పిఠాపురం. మేడం మీరు అన్మ్యూట్ చేసుకొని మీ ఎక్స్పీరియన్స్ ని షేర్ చేసుకోండి. మేడం నమస్తే. మేడం నమస్తే. యోగా సార్ నమస్తే సార్. నమస్కారం. నమస్తే సార్. వెరికోస్ వెయిన్ తో 8 years నుంచి చాలా ఇబ్బంది పడుతున్నాను సార్. ఈ మధ్యన 1 year నుంచి కొంచెం ఎక్కువైంది అది. సరే డాక్టర్ దగ్గరికి వెళ్తే అమ్మ దీనికి ఆపరేషన్ తప్ప వేరే ఏమీ లేదన్నారు. కానీ నేను ఆపరేషన్ అంటే పక్క వాళ్ళు చెప్పారు, మేడం గారు మీరు ఆపరేషన్ చేయించుకుంటే మళ్ళీ ఇది వచ్చే అవకాశం ఉంది అన్నారు. సరే నేను మేడంతో చెప్పాను, మేడం ప్రాబ్లం ఇది, నాకు చాలా ఇబ్బంది పడుతున్నానండి, ఎక్కువసేపు స్టాండింగ్ లో ఉండలేకపోతున్నాను, కాలంతా లాగేస్తుంది మేడం అంటే ఆవిడ నాకు అప్పుడు అడ్వైజ్ ఇచ్చారు, అమ్మ మీరు యోగా సార్కి ఫోన్ చేసి వెరికోస్ వెయిన్ గురించి చెప్పండి, యోగాలో మంచి ఆసనాలు ఉంటాయి, తొందరగా తగ్గుతుంది అని చెప్పారు. వస్తూ ఆలోచించుకున్న, అమ్మో యోగా అంటే ఇన్ని ఆసనాలు వేయాలి, నా బాడీ అన్ని ఆసనాలకు సపోర్ట్ చేయగలదా అని అనుకుంటూ వచ్చాను. కానీ మీకు ఫోన్ చేసినప్పుడు సార్ నన్ను చాలా బాగా మోటివేట్ చేశారు. అమ్మ మీకు అన్నపూర్ణ గారని ఒక ఆవిడ ఉన్నారు, ఆవిడకి ఈ వెరికోస్ వెయిన్ ప్రాబ్లం వచ్చినప్పుడు ఆవిడ పట్టుదలతో ఆ ఆసనాలన్నీ వేసుకుని ఆ వెరికోస్ వెయిన్ ని చాలా క్యూర్ చేస్తున్నారు, మీరు ఇంకా పర్లేదు, ఆవిడ అసలు నడవలేకపోయేవారు, ఇప్పుడు ఆవిడ చాలా బాగున్నారని చెప్పారు. వెంటనే నేను జస్ట్ ఒక 4 days లో ఇంకా యోగా క్లాస్ స్టార్ట్ అవుతుంది, నేను జాయిన్ అయిపోయానండి. నేను జాయిన్ అయినప్పుడు నా వెరికోస్ వెయిన్ ఇలా ఉండేది, చూసారు కదా, ఈ స్టేజ్ లో ఉండేది, ఇంత ఎత్తుగా ఉండేది. జాయిన్ అయిన 10 రోజులకి నా వెరికోస్ వెయిన్ ఇలా అయ్యిందండి, ఇప్పుడు ఇలా అయ్యింది. అంటే 1 month లో మొన్న 30కి నేను 1 month అయింది జాయిన్ అయ్యి. ఈ 1 month లో నా వెరికోస్ వెయిన్ మాక్సిమం స్ట్రెచ్ అయిందండి. జస్ట్ ఇప్పుడు ఎంతో లేదు, ఇంతే ఉంది. 1 month లో నాకు అంత రిజల్ట్ కనిపించింది. నిజంగా చాలా హ్యాపీగా ఉంది సార్. అంతేకాదు నాకు బీపీ కూడా ఉంది. ఈ ప్రాణాయామం వల్ల కూడా నాకు బీపీ చాలా కంట్రోల్ అయింది సార్. నాకు బీపీ నిజంగాను టాబ్లెట్ కూడా నేను ఆఫే వేసుకునే పరిస్థితికి నాకు వచ్చింది. చాలా సంతోషం. ఇదంతా యోగా వల్లే సాధ్యమైంది. యోగా చేయండి, అందరూ ఆరోగ్యంగా ఉండండి. థ్యాంక్స్ టు యోగా సార్. సర్వేజన సుఖనోభవంతు. థ్యాంక్స్ మేడం గారు. నమస్తే అండి. యా గుడ్ మార్నింగ్, సారీ గుడ్ ఈవినింగ్ సార్. నమస్కారం. థ్యాంక్ యూ మహారాణి గారు. గురువు గారు నమస్మాంజలు. నా పేరు కేవి సుబ్బారావు. నేను రిటైర్డ్ బ్యాంక్ ఎంప్లాయీని. 3 ఏళ్ల క్రితం బ్యాంక్ నుంచి రిటైర్ అయ్యాను. ఈ యోగా క్లాస్లో 2 నెలల క్రితం జాయిన్ అయ్యాను. మా బెస్ట్ ఫ్రెండ్ సుకుమార్ గారి బావమ్మ గారు నన్ను ఈ యోగాకి పరిచయం చేశారు. నేను జాయిన్ అయ్యేటప్పుడు బేసికల్గా ఒక బ్యాక్ పెయిన్ అనే ప్రాబ్లం తోటి జాయిన్ అయ్యాను. కానీ చేరేటప్పుడు జనరల్గా ఎప్పుడైనా ఓపెన్ మైండ్తో జాయిన్ అవ్వాలంటారు. నేను ఈసారి కూడా ఓపెన్ మైండ్తోనే జాయిన్ అయ్యాను. అది ఎంత బాగుందంటే విత్-ఇన్ 3 days లోనే నా బాడీలో ఫ్లెక్సిబిలిటీ లక్షణాలు కనిపిస్తున్న స్టార్ట్ అయిపోయినాయి. అది నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అసలుకి. ఇక 1 week లోపలే నాకు పూర్తి నమ్మకం వచ్చింది. ఓకే, ఇక నేను దేనికి భయపడక్కర్లేదు, ఖచ్చితంగా నాలో ఉన్నటువంటి ఏ విధమైన వీక్నెస్లు ఉన్నా అవన్నీ పోతాయి అనేసి లైఫ్ యాక్టివ్గా స్టార్ట్ అయింది. మహారాణి గారు చెప్పినట్లుగా మొత్తం ఒక పాజిటివ్ ఫ్రేమ్ ఆఫ్ మైండ్ కంప్లీట్ గా మనకి విత్-ఇన్ 1 week లోనే మనం ఫీల్ అవటం స్టార్ట్ చేసినాం అనమాట. సో ఇదంతా యోగా వల్లనే.
ఇక్కడ నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే, నేను ఇంతకు ముందు లైఫ్ లో 40 years గా రకరకాల యోగా క్లాసులు వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి. ఎక్కడ 10-15 రోజుల కంటే ఎక్కువగా నేను చేయలేకపోయాను. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికే మన గురువు గారు చాలా సైంటిఫిక్ గా, చాలా వెల్ ఆర్గనైజ్డ్ గా తన ప్రోగ్రామ్ డిజైన్ చేస్తారు. ఏ రోజుకి ఆ రోజే చాలా టైలర్డ్ మేడ్ గా ఉంటుంది. అది ఎలా డిజైన్ చేస్తారో చూసే వాళ్ళకి నిజంగానే ఇప్పటికీ ఒక పజిల్ లానే ఉంటుంది. ఎంత బాగుంటుందంటే ప్రతిరోజు కూడా ఇండివిజువల్ గా సుమారు 180 మంది నుంచి 200 మంది మెంబర్స్ ఉంటారు ఈ గ్రూప్ లో. ప్రతి వాళ్ళని ఇండివిజువల్ గా మానిటర్ చేస్తారు. ఇవన్నీ కూడా మన గురువు గారి యూఎస్పీలు అని చెప్పొచ్చు. ప్రతిరోజు ఒక కొత్తదనం, ఏ రోజు చూసినా ఇన్నోవేటివ్ గా ఉంటుంది, రిఫ్రెషింగ్ గా ఉంటుంది. ఒక విధంగా చెప్పాలంటే మన గురువు గారి యొక్క యోగా థెరపీ క్లాస్ అన్బీటబుల్ అని చెప్పాలి. ఎందుకంటే చాలా విచిత్రంగా అనిపిస్తుంది. ఎక్కడైనా రొటీన్ గా ఒక 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90, 100 ఇవే నేర్పిస్తారు. ఇక్కడ క్లాస్ లో మాత్రం అట్లా కాదు. నాకు తెలిసి ఇప్పటికి ఒక 300 నుంచి 400 వేరియేషన్స్ తోటి ఆయన నేర్పించారు 2 నెలల్లోనే. అవి కూడా ఎంత స్ట్రక్చర్డ్ ఉంటుందంటే, వార్మప్ తో స్టార్ట్ చేస్తారు, 1 minute బ్రేక్ ఇస్తారు. స్టాండింగ్ ఆసనాలు చేస్తారు, 1 minute బ్రేక్ ఇస్తారు. సిట్టింగ్ ఆసనాలు చేస్తారు, 1 minute బ్రేక్ ఇస్తారు. సూర్య నమస్కారాలు చేస్తారు. సూర్య నమస్కారాల్లో మళ్ళీ 4 రకాల వేరియేషన్స్, సిట్టింగ్, స్టాండింగ్ విత్ ప్రణవనాదం ఇవంతా చేస్తారు. ధ్యానము, మెడిటేషన్ ఇవన్నీ మళ్ళీ ఎక్స్ట్రా బోనస్లు. ఇంత చక్కగా చేసేది. ఇది కాకుండా ఒక స్లో ప్రాసెస్ లో తీసుకెళ్తారు, ఎవ్వరికి కష్టం లేకుండా. 1 week తర్వాత స్పీడ్ అందుకున్న తర్వాత అసలు ఏం జరుగుతుందో కూడా తెలియకుండా ఒక్కొక్క ప్రాబ్లం, అన్ని రకాల ఎయిల్మెంట్స్, దాదాపు నేను చూసిన ఈ 2 నెలల్లోనే ఒక 10 రకాల ఎయిల్మెంట్స్ ని కవర్ చేశారు. బీపీ కానివ్వండి, షుగర్ కానివ్వండి, స్పాండిలైటిస్ కానివ్వండి, బ్యాక్ పెయిన్ కానివ్వండి, ఒబిసిటీ కానివ్వండి, వెరికోస్ కానివ్వండి, ఆయన కవర్ చేయనట్టు ప్రాబ్లం దాదాపుగా ఏం లేదు. ఇది కాకుండా వీటికంటే మించి కూడా మనం ఏ ఫుడ్ తీసుకోవాలి, ఏది మంచిది, ఏది చెడ్డది, ఏది విరుద్ధ ఆహారం అని చెప్తారు. ఇవన్నిటికంటే మించి మాకైతే కొంచెం కష్టంగా అనిపిస్తుంది పవర్ యోగా. పవర్ యోగా ఇంట్రడక్షనే చాలా పవర్ఫుల్ గా ఉంటుంది. ఇవన్నీ ఎలా చేస్తారో మనకే తెలియదు. ఒక 3 days బ్యాక్ అయితే ఒక రకమైనటువంటి క్లాస్ తీసుకున్నారు. ఒక ఫస్ట్ ½ an hour గ్రైండర్ లో వేసి లేకపోతే వాషింగ్ మెషిన్ లో వేసి గ్రైండ్ చేసినట్లు అనిపించింది. నెక్స్ట్ 10 minutes మాకు ఎలా ఉందంటే ఫెదర్ లైట్ అయిపోయింది. ఎక్కడికి వెళ్ళిపోయామో మాకే తెలియదు, యోగ నిద్రలో తీసుకెళ్ళిపోయారు. ఒక విధంగా చెప్పాలంటే ఆయన క్లాస్ ఎలా ఉంటుందంటే, హార్ట్ కి, బాడీకి, సోల్ కి ఒక సింగిల్ ప్యాకేజ్ యునిక్ గా ప్రిపేర్ చేసి ఇస్తారు. సో ఫైనల్ గా ఎక్కువ టైం తీసుకోవడం మహారాణి గారు చెప్పారు కాబట్టి, నా దృష్టిలో మాత్రం మన గురువు గారు హీఈస్ నాట్ ఓన్లీ ఎ యోగా గురు, హీఈస్ ఎ హెల్త్ గురు అండ్ హీఈస్ ఎ స్పిరిచువల్ గురు ఆల్సో. సో ఆల్ ఇన్ వన్ ప్యాకేజ్, ఎక్సలెంట్ బెనిఫిట్స్ వస్తాయి. ఇది నా ఓన్ ఎక్స్పీరియన్స్ తోటి నేను సాధించిన విషయం చెప్తాను. ఇంకో విషయం చెప్పాల్సింది ఏంటంటే, ఇది చెబితే అర్థం చేసుకునేది కాదు, అనుభవపూర్వకంగా మాత్రమే తెలుసుకోగలుగుతాము. సో అందుకని ఈ రోజు లాస్ట్ మంత్ నేను ఒక 2 నేర్పించాను. ఈ మంత్ దాదాపు ఒక 6-7 members కి నేను చెప్పాను ఆల్రెడీ. వాళ్ళందరూ ఇప్పుడు ఈ క్లాస్ వింటున్నారు. తప్పకుండా అందరూ జాయిన్ అవుతారు, అందరికీ మంచి బెనిఫిట్ వస్తుంది. ఈ విధంగా యోగా ఫౌండేషన్ ద్వారా గురువుగారు అందిస్తున్న సేవలకి మరొకసారి ధన్యవాదాలు చెప్తూ, ఈ యోగాలో అందరము చక్కటి ఆరోగ్యాన్ని పొందాలి, చక్కటి మనశ్శాంతి పొందాలని మనసా వాచా కర్మణ కోరుకుంటున్నాను. జై గురువు గారు. మహారాణి గారు, థ్యాంక్ యూ. ధన్యవాదాలు సార్. నమస్కారం. చాలా బాగా మాట్లాడారు. And next, one more interesting personalities we will also get introduced. Of course, and the ప్రతి వాళ్ళకి తెలుసు మనకి రంగా బ్రదర్స్ అంటే రంగా సురేష్ అండ్ రంగా సుకుమార్. Of course, I'm not able to see Mr. Sukumar, but however, Mr. Ranga Suresh is here with us. Suresh Garu, so we request you to kindly unmute and share your wonderful experience. థ్యాంక్ యూ మేడం. నమస్తే గురువు గారు, అందరికీ నమస్కారం. సో నేను యోగాలో జాయిన్ అయ్యి ఒక 5 months అయిందండి. అలాగే మా బ్రదర్ కూడా జాయిన్ అయ్యి ఇంచుమించు ఒక 9 months అయింది. సో ఆ యోగా బెనిఫిట్ ఏంటి అనేది మాకు చాలా ఫాస్ట్గా అర్థమైపోయి వీఆర్ కంటిన్యూయింగ్. అండ్ అలాగే మేము ఒక వాగ్దానం కూడా చేసేసాము, లైఫ్ టైమ్ మెంబర్స్గా ఉండిపోతాము ఈ ఫౌండేషన్కి అని చెప్పేసి. సో మన గురువు గారి గురించి చెప్పాలి అంటే, ఏదో ఒక యోగా ఆసనాలు రెగ్యులర్గా చేయించేసి ఇంకా వాటికి క్లాస్ అయిపోయింది అనే రీతిలో కాకుండా, మనకి ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఆయన నోట్ చేసుకొని దానికి సంబంధించిన థియరీ ఏదైతే ఉందో, మెడికల్ ప్రాబ్లం గురించి ఎక్స్ప్లెనేషన్ ఏదైతే ఉందో, అట్లానే ఆ ప్రాబ్లం గురించి డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేసి దానికి సంబంధించిన ఆసనాలు ఏవైతే ఉన్నాయో ఆ ఆసనాలన్నీ మనకి చేయించే పద్ధతి ఏదైతే ఉందో అది అనిర్వచనీయం.
చాలా ఎక్సలెంట్ గా చెప్తారు గురువు గారు. సో అయితే ఇక్కడ నేను కొన్ని పాయింట్స్ నోట్ చేసుకున్నానండి. గురువు గారు లాస్ట్ మంత్ లో ఏవైతే చేయించారో మనతోటి అవన్నీ నోట్ చేసుకున్నాను. అవి చెప్దామని చెప్పేసి ప్రిపేర్ అయి ఉన్నాను అనమాట. అందుకే ఫస్ట్ అడిగాను నేను. సో ఈ మంత్ లో గురువు గారు ఎవ్రీ మంత్ లాగే బాగా చేయించారు, అందులో డౌటే లేదు. అయితే నవంబర్లోకి వచ్చేసరికి గురువు గారు మెయిన్ ఫోకస్ మనకి ప్రాణాయామాలు, ఈ ఆస్తమా, ఈ బ్రోంక్రైటిస్, ఈ కైండ్ ఆఫ్ వాటి మీద ఒక ఫోకస్ పెట్టి అంటే గురువు గారు ఏర్పాటు చేసే క్లాస్ ఆర్గనైజ్ చేసే విధానం ఏదైతే ఉంటుందో అది చాలా ఎక్సలెంట్ గా ఉంటుందండి. అంటే మనం యోగాలో జాయిన్ అయ్యాము అంటే ఏదో ఆసనాలు చేయించేసి పంపించేస్తారు అన్న రీతి కానే కాదు ఇక్కడ. ఇది థెరపటిక్ యోగా అనేది అందరూ అర్థం చేసుకోవాలి. ఏంటి అంటే గురువు గారు ఫస్ట్ మనకి ఒక 20 minutes దాకా వార్మప్ ఎక్సర్సైజ్ చేయించి, అలాగే తర్వాత స్టాండింగ్ ఆసనాసు, తర్వాత సూర్య నమస్కారాసు, తర్వాత థెరపటిక్ యోగా చేయిస్తారు. సో థెరపటిక్ యోగా అంటే అందరూ అర్థం చేసుకోవాలి, మనకి ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో దానికి సంబంధించిన ఆసనాలు ఏవైతే చేస్తే మనకి ఆ ప్రాబ్లం రిజాల్వ్ అవుతాయో ఆ కైండ్ ఆఫ్ ఆసనాలన్నీ చెప్తారు, చేయిస్తారు. అయితే అన్ని ప్రాబ్లమ్స్ కి సంబంధించినవి ఒకేసారి చెప్పలేరు కనుక 2 days or 3 days తీసుకొని వాటికి సంబంధించిన ఆసనాలు మనతోటి వేయిస్తారు. అది మనము కంటిన్యూస్ గా మనకి ఎవరికైతే ఆ ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కంటిన్యూస్ గా రెండో పూట కూడా ప్రాక్టీస్ చేస్తే చాలా ఫాస్ట్ గా బెనిఫిట్ వస్తుందండి. ది బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంట్రా అంటే వెరికోస్ వెయిన్స్. ఇందాక ఒక మేడం చెప్పారు చాలా వరకు తగ్గిపోయింది అని. అలాగే సీనియర్ మోస్ట్ మెంబర్ ఇన్ యోగా గ్రూప్ అన్నపూర్ణ గారు, ఆవిడ అసలు అది గుర్తు తెచ్చుకొని ఆ పెయిన్ గుర్తు తెచ్చుకొని ఏడ్చేశారు కూడా అది చెప్పినప్పుడు గురువు గారు. అంటే వాళ్ళు ఎంత పెయిన్ తో సఫర్ అయ్యారో ఆ పెయిన్ మొత్తం రిజాల్వ్ అయిపోయింది ఆవిడకి. అంత హ్యాపీనెస్ తోటి ఆవిడ ఆనంద బాష్పాలతో ఎక్స్ప్లెయిన్ చేశారు. అట్లానే ఇంకొకళ్ళు నేను జాయిన్ చేశాను ఒక ఆవిడ్ని. ఆవిడ వచ్చేసి నాకు 1 week బ్యాక్ నాకు కాల్ చేసి ఒక మాట చెప్పారు, ఈ సయాటికా ప్రాబ్లం గురించి బాగా సఫర్ అవుతున్నాను సురేష్ గారు, వంట చేయడానికి నించోలేకపోతున్నాను, ఎక్కడికైనా వెళ్తే నించోలేక కూర్చొని పోతున్నాను. ఇవన్నీ తను ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఒక మాట చెప్పింది, లాస్ట్ 3 days నుంచి నాకు ఆ పెయిన్ గుర్తు రావట్లేదు, గుర్తు రాకపోగా నాకు ఆ పెయిన్ ఉందన్న సంగతి కూడా మర్చిపోయాను. ఈ 3 days తర్వాత నేను ఇంత ఫ్రెష్ గా ఎందుకు ఉండగలుగుతున్నానంటే ఆలోచిస్తే ఆ సయాటికా ప్రాబ్లం టోటల్ గా రిలీవ్ అయిపోయింది. మన యోగా గ్రూప్ మెంబర్ అవుతాను. సో కంప్లీట్ గా రిలీవ్ అయిపోయింది సయాటికా ప్రాబ్లం. సో ఈ మంత్ లో మనకి గురువు గారు చేయించిన ఎక్సర్సైజెస్ లో రెగ్యులర్ గా చేయించే ఎక్సర్సైజ్ తో పాటు చేయించిన స్పెషల్ ఎక్సర్సైజెస్ ఏంటంటే ఈ మంత్ లో గురువు గారు ఫిట్స్ పేషెంట్స్ కోసం అని చెప్పేసి బ్రెయిన్ యోగా అండ్ ఫేస్ యోగా చేయించారు. అట్లానే ఐ ప్రాబ్లం అంటే ఎవరైనా శుక్లాల ప్రాబ్లం అని కానీ, కంటి శుక్లాల ఇష్యూ కానీ, అలాగే సైట్ ప్రాబ్లం కానీ ఇట్లా ఉన్న వాళ్ళ కోసం ఐ ఎక్సర్సైజ్ చేయించడం. అట్లానే సర్వైకల్ స్పాండిలైటిస్ కానీ, బ్యాక్ పెయిన్ కానీ ఉన్న వాళ్ళకి వాళ్ళ కోసం ఎక్సర్సైజ్ చేయించడం, ఆసనాలు వేయించడం. అలాగే వెరికోస్ వెయిన్స్ కోసం క్లాసెస్. నెక్స్ట్ మెయిన్ నాబోటోడికి అయితే వెయిట్ లాస్ అండి. వెయిట్ లాస్ పర్పస్ మీద ఈసారి చాలా బాగా చేయించేశారు గురువు గారు. ఎప్పుడు చేయిస్తారు, ఈసారి ఇంకొంచెం ఎక్స్టెన్సివ్ గా చేయించారు. అట్లానే ఇంకొకటి ఏంటంటే ఈ యోగా ఆసనాలు వీటితో పాటే గురువు గారు ఆహారం ఆరోగ్యం అనే కాన్సెప్ట్ ఒకటి తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేసిన విధానం బ్రహ్మాండం అండి. దానివల్ల ఏంటంటే మనకు తెలియకుండానే మార్పు వచ్చేసి మనం తినే తిండి ఎట్లా మార్చుకోవాలి, మనం తాగే నీరు ఎలా మార్చుకోవాలి, ఎప్పుడు తాగాలి ఏంటి అనేది చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఒక ఆసనాలు వేసి ఒక యోగా చేయడం వల్లే కాదు, దాంతో పాటుగా అడిషనల్ కూడా మన వైపు నుంచి కూడా మనం కొంచెం కృషి చేయాలి. మన ఆహార నియమాలు ఇవన్నీ మార్చుకోవాలి. సో అది ఎలా చేయాలనేది కూడా గురువు గారు ఎక్స్ప్లెయిన్ చేశారు. అట్లానే ఈసారి గురువు గారు కొత్తగా సూర్య నమస్కారాల్లో కొన్ని కొత్త ఆసనాలు చేర్పించి అవి కూడా చేయించారు. లైక్ ఆంజనేయ నమస్కారం యాడ్ చేసి చేయించారు. అట్లానే బీపీ కంట్రోలింగ్ కి చేయించి యోగా చేయించడమే కాకుండా ముద్ర ప్రాణాయామాలు అనేది కూడా దానికి తోడు చేసి
మన గ్రూప్ లోనే చాలా మందికి బీపీ కంట్రోల్ అయ్యేట్టు చేశారు గురువు గారు. ది బెస్ట్ ఎగ్జాంపుల్ ఇందాక ఒకళ్ళు చెప్పారు, అలాగే మా బావగారు కూడా ఉన్నారు, టిఎస్ మూర్తి గారు. ఆయనకు కూడా రోజుకి 2 టాబ్లెట్లు వేసుకునే వాళ్ళు ఇప్పుడు ఎందుకైనా బెటర్ అని చెప్పేసి కంప్లీట్ గా మానేస్తే మళ్ళీ రివర్స్ ఎక్కడ అవుతుందో అని భయంతో ఒక టాబ్లెట్ ఆపేసి ఒక టాబ్లెట్ కంటిన్యూ చేస్తున్నారు. అది కూడా డాక్టర్ గారు కొన్నాళ్ళు చూసిన తర్వాత తగ్గిద్దాం అని చెప్పేసి ఆపారు. అంత కంట్రోల్లోకి వచ్చేసింది ఆయనకి గురువు గారు చేయించిన ఆసనాలతోటి. నెక్స్ట్ ఇందాక చెప్పినట్టు బ్యాక్ పెయిన్ అండ్ సయాటికా ప్రాబ్లం. అలాగే ఇంకొక మోస్ట్ ఎక్సలెంట్ ఎక్స్పీరియన్స్ ఇన్ నవంబర్ మంత్ 108 times ప్రణవనాద యోగాసనాలు. మనం ఆసనాలు వేసేటప్పుడు ఓంకారం పలుకుతూ చేయిస్తే మనం శివుడి దగ్గరికి వెళ్ళటం కాదండి, శివుడే మన దగ్గరికి వస్తాడు. ఆ రేంజ్ లో చేయించారు. ఆ ఎక్స్పీరియన్స్ నభూతో న భవిష్యత్తు, అంత బాగా చేయించారు. మనం ఒక గుడికి వెళ్ళలేదా, ఒక సముద్ర స్నానం చేయలేదా, ఏదైనా ఒక తటాక స్నానం చేయలేదా, ఇదేం అవసరం లేదు. మనం అన్ని ఆటోమేటిక్ గా మనకి పట్టే చెమటే ఆ సముద్ర స్నానం కింద ఫీల్ అయిపోవచ్చండి. అంత బాగా చేయించారు. 108 సార్లు ఓంకారాలు చెప్పించి ప్రాణాయామం చేయించి చాలా ఎక్సలెంట్ గురువు గారు. చాలా చాలా ధన్యవాదాలు దానికి. సో ప్రాణాయామాల్లో కూడా రకరకాల, అసలు ఈసారి గురువు గారు సిక్సర్ కొట్టారని చెప్పొచ్చు. ముద్ర ప్రాణాయామాలు అయితేనేమి, భ్రమరి ప్రాణాయామం అయితేనేమి, కపాలభాతి, అనులోమ విలోము, భస్త్రిక, నాదానుసంధ, బ్రహ్మముద్ర ప్రాణాయామం, అలాగే మెడిటేషన్స్కి వచ్చేసరికి త్రాటక క్రియ, యోగ నిద్ర, వాట్ నాట్. నేను చెప్పిన లిమిటెడ్ యాక్చువల్గా, గురువు గారు చేయించే దాని ముందు చాలా లిమిటెడ్గా చెప్పాను. అలాగే ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కానీ హ్యాపీగా రిజాల్వ్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ క్లాస్ని అందరూ కూడా వాళ్ళ ఆరోగ్యం కోసం జాయిన్ అవ్వడం అనేది పక్కన పెడితే పర్సనాలిటీ డెవలప్మెంట్ అండి మెయిన్. మీరు థింక్ చేసే విధానం, పాజిటివ్ వైబ్రేషన్స్ కోసమైనా కనీసం జాయిన్ అవ్వాలా. అంత బాగా చెప్తారు గురువు గారు. జస్ట్ ఏదో చెప్పేశానని చెప్పేసి ఒక ప్రాబ్లం గురించి ఏదో చెప్పానంటే చెప్పినట్టు కాకుండా మీరు ఒక హాస్పిటల్కి ఆ ప్రాబ్లం కోసం వెళ్తే, ఈ మధ్య కొత్తగా మీరు చూస్తే గనక ఆ హాస్పిటల్లో గురువు గారు చేయించిన దాటి అక్కడ ఏముండవు ఆ ఆసనాలు, వాళ్ళు ఆ పోస్టర్స్ పెడుతున్నారు అక్కడ. సో అంత బాగా చేస్తారు గురువు గారు. సో ఆయన స్పిరిచువల్ గానే కాదు, సైంటిఫిక్ గా కూడా ప్రూవ్ అయింది అని చెప్పేసి మనకి ఆయనే ప్రూవ్ చేస్తారు. సో ఇవన్నీ చెప్దామని ప్రిపేర్ అయ్యాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు. సో చివరిగా నేను ఇద్దాం అనుకున్న సూచన ఏంటంటే, కొత్తగా జాయిన్ అయిన వాళ్ళకి జాయిన్ అయ్యేటప్పుడు ఒక యోగా మ్యాట్ ఏర్పాటు చేసుకోండి, ఒక నోట్బుక్ పెన్ను ఏర్పాటు చేసుకొని ఎప్పటికప్పుడు గురువు గారు చెప్పేవి నోట్ చేసుకోండి. అలానే ఒక నాప్కిన్, ఒక వాటర్ పెట్టుకుంటే మీరు హ్యాపీగా చేయొచ్చు. ఆల్ ది బెస్ట్ టు ఆల్ న్యూ కమర్స్. థ్యాంక్ యూ గురువు గారు. నా తరపున మా చిన్నమ్మ గారు నూకరాజు గారు అని చెప్పేసి ఉన్నారు, ఆయన జాయిన్ అవుతున్నారు. అలాగే ఇంకా కొంతమంది జాయిన్ అయ్యారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ గురువు గారు. ధన్యవాదాలు. ధన్యవాదాలండి, చాలా బాగా మాట్లాడారు. థ్యాంక్ యూ. సురేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ మీరు ఎంత క్లారిటీ ఇచ్చారంటే, ఐ థింక్ యూ నోటెడ్ ఆల్ ది ఆస్పెక్ట్స్ అండ్ వెల్ ప్రిపేర్డ్. బట్ సార్, నేను సర్టిఫై చేస్తాను, మీరు బిగినింగ్ లో మాట్లాడాలనుకున్నారు, బట్ ఐ ఫెల్ట్ దిస్ ద రైట్ టైం. ఎందుకంటే 10 మంది ఎక్స్పీరియన్స్ ఆల్రెడీ విన్నారు కొత్త వాళ్ళు. సో దాని నుండి ఇప్పుడు మీరు ఇచ్చిన ఒక అవేర్నెస్, సో వాళ్ళకి కోఇన్సిడెన్స్ అనేది కలయిక బాగా జరుగుతుంది. ఐ థింక్ థ్యాంక్ యూ సురేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ వి విల్ రిక్వెస్ట్ సుధా ఫ్రమ్ కాకినాడ. సుధా గారు, మీరు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడన్నా. నమస్తే మేడం. నమస్తే అమ్మా, మాట్లాడండి. నా పేరు సుధా అండి, నేను హోమ్ మేకర్. మీరు అడ్డుగా తిప్పుకోండి, అడ్డుగా అలా అలా. ఓకే ఓకే, రైట్. ధనలక్ష్మి వాళ్ళ అక్కని. మా సిస్టర్ ఎంత ఓపెన్ గా మాట్లాడారంటే, తను చాలా ప్రాబ్లం ఫేస్ చేసింది తను.
అది నేను చూసి తనకి ఇప్పుడు రిలీఫ్ రావడంలో నేను చాలా ఆశ్చర్యపోయాను. తనకి ఎంత ఇబ్బంది పడింది కాలేజ్ డేస్ నుంచి, స్కూల్ డేస్ నుంచి, కాలేజ్ డేస్ నుంచి కూడా కాదు. మాకు అవగాహన లేక ఎవరు వాళ్ళ హాస్టల్ లైఫ్ లో ఇట్లో తనని పట్టించుకోక చాలా ప్రాబ్లం ఫేస్ చేసిందండి. అది ఇంత రిలీఫ్ వచ్చేసరికి తనని చూసి నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. కానీ నేనెప్పుడు యోగాలో జాయిన్ అవ్వాలి ఇలా తను చేసుకుంటున్నా, నేను జాయిన్ అవ్వాలి అంటే నాకేం లేదు కదా ప్రాబ్లమ్స్. ఏదో కొంచెం ఫ్యాటీగా ఉన్నాను, కొంచెం ఆ, పట్టు ఉంది, దీనికి జాయిన్ అవ్వాలి అనేసి నేను ఎప్పుడు పట్టించుకోలేదు. తర్వాత తను, అక్క నువ్వు చాలా ఇవి మడమ నొప్పులు వీటితో బాధపడుతున్నావు కదా, ఒక్కసారి యోగాలో జాయిన్ అవ్వు అంటే నాకు టైం ఉండట్లేదు దానా, ఆ, ఈ బాబుతో చూస్తున్నావు కదా అనేసి నేను అలా 3 months ముందు నేను మాట్లాడాను, ఇలా జాయిన్ అవుతానండి నేను కూడా అనుకున్నాను. కానీ 3 months నుంచి నాకు కుదరలేదు. ఇంకోటి ఏంటంటే నేను చాలా లేజీ ఫెలోని. 5 o'clock లేవడం అనేది నా చరిత్రలో ఎప్పుడూ లేదనమాట. ఎప్పుడు నేను 1 month కంటిన్యూస్ గా ఇలా అంటే 5 days అలా మిస్ చేసిన, ఎప్పుడు నేను తెల్లవారుజామున లేస్తే ఎంత బాగుంటుందా, ఓహో ప్రపంచం ఎంత బాగుంటుందా, ఇంత ఫ్రెష్ గా ఉంటామా, ఇంత రిఫ్రెష్ గా ఉంటామా అనేది నేను ఈ 1 month లో చాలా బాగా ఎక్స్పీరియన్స్ చేశానండి. ఇది ఖచ్చితంగా ఇది అందరూ అనుభవించాలి. ప్రతి ఒక్కరూ మార్నింగ్ లేవడం, ఇందాక సార్ చెప్పారు థామస్ గారు, బ్రహ్మ ముహూర్తం అనేది ఆ, ఎంత గొప్పదో. అది నిజంగా నేను ఎక్స్పీరియన్స్ చేస్తున్నానండి. డే అంతా చాలా రిఫ్రెష్ గా ఉంటుంది. దీంతో పాటు బెనిఫిట్స్ ఏంటంటే నా మడమ నొప్పులు ఆల్రెడీ నేను చాలా రిలీఫ్ ఫీల్ అవుతున్నాను. ఇంక ముందు ముందు ఇంకా చాలా బాగుంటుందని అనుకుంటున్నాను. ఆ యోగా వల్ల నాకు డైలీ డే చాలా బాగా జరుగుతుంది, చాలా రిఫ్రెష్మెంట్ ఉంటుంది, యాక్టివ్ గా ఉంటున్నాను. మా బాబుని చూసుకోవడం కూడా ఎలా చూసుకుంటున్నాను అంటే ఇప్పుడు నడకొచ్చింది, చాలా ఇబ్బంది పెడుతున్నాడు, కానీ నేను చాలా యాక్టివ్ గా చూసుకుంటున్నాను వాడిని. కేవలం యోగాలో జాయిన్ అవడం వల్లే. అంతకు ముందంతా వాడితో విసిగిపోయేదాన్ని అనమాట. ఆ విసుగు కానీ ఏమీ లేదండి. ఇందులో జాయిన్ అయినందుకు, నేను ఒక పార్ట్ అయినందుకు చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. మన ఎగ్జిస్టింగ్ మెంబర్స్ మిస్టర్ థామస్ గారు ఆయన ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటారు రిక్వెస్ట్ చేస్తున్నారు. థామస్ సార్, మీరు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి సార్. శ్రీ గురుభ్యో నమః. విశ్వగురువు గారికి ప్రణామాలండి. యోగా భారత్ ఫౌండేషన్ వ్యవస్థాపక చైర్మన్ గారికి ప్రణామాలు. ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా నడుపుతున్న మా చెల్లి మహారాణి గారికి అభినందనలు. యోగాభిలాషులకు గురువు గారి అనుమతితో మా యోగా కుటుంబంలోకి ఆహ్వానం పలుకుతున్నామండి. నా పేరు థామస్ అండి, గుంటూరు నుంచి మాట్లాడుతున్నా. నా వయసు 72 ఏళ్ళేనండి. 72 చాలా చిన్న వయసు. యోగాలో చేరితే 72 అని ఎందుకన్నాను మీకు అర్థం అవుతుందండి. యోగా అనేది పురాతన వైద్య శాస్త్రం అండి. దాని యొక్క లక్షణం ఏంటంటే మన శరీరంలో నుండి ఉద్భవించే డిసీజెస్ ని మన శరీరంలో బాగు చేసుకునే విద్య అండి అది. మనం డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళవలసిన లేదు, హాస్పిటల్కి వెళ్ళవలసిన లేదు, ఎక్కడికి వెళ్ళవలసిన లేదు. మన శరీరంలో ఉద్భవించే ప్రతి డిసీజెస్ ని 100% క్యూర్ చేసే కెపాసిటీ కలదే యోగ విద్య అండి. ఇంకొక విషయం, యోగా వల్ల సర్వరోగ నివారణ అండి. సర్వరోగ, శరీరంలో ఎలాంటి జబ్బునైనా సరే యోగా ద్వారా మనం క్యూర్ చేసుకోవచ్చు. క్యాన్సర్ ఏంటి, సంతాన లేమేంటి, ఫ్రీ డెలివరీ అవ్వడానికి, గర్భిణీ స్త్రీలు ఫ్రీ డెలివరీ అవ్వడానికి అవకాశం ఉందండి. కీళ్ళు నొప్పులు, నడుము నొప్పులు, ఇవన్నీ చిన్న చిన్న విషయాలండి. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, నేను 72 ఏళ్ళలో నా శరీరంలో ఉన్న సర్వవ్యాధులు పోయి నా వయసు వెనక్కి నడుస్తుందండి. వయసు ఎందుకు నడుస్తుందంటే ఆక్సిజన్ లెవెల్స్ పెరుగుతాయండి. మీరు కనుక యోగాలో చేరితే ఆక్సిజన్ లెవెల్స్ పెరిగితే మన యొక్క వయసు, ది బయోలాజికల్ ప్రాసెసింగ్ ఆఫ్ ఏజ్ దాన్ని స్టాప్ చేస్తాడు. ఏజ్ని స్టాప్ చేయటమే కాదండి, దాన్ని వెనక్కి కూడా నడుపుద్ది. అందుకే నేను 72 ఏళ్ళైతే చిన్న వయసు అన్నా. 72 ఏళ్ళైతేనే ఐఎమ్ ఫీలింగ్ యాజ్ ఇఫ్ 27. ఐ కెన్ రన్ లైక్ ఎనీథింగ్. 20 ఏళ్ళ అబ్బాయితో నేను ఏదైనా చేయగలను.
గురువు గారిని గురించి చెప్పాలంటే గురువు గారు విశ్వ గురువు గారు. గురువు గారు ఇస్ ఎ డిక్షనరీ ఫర్ యోగా. ఈజ్ ఎన్ ఎక్స్పర్ట్ ఇన్ కోచింగ్. గురువు గారిని గురించి చెప్పాలంటే ఎంత చెప్పినా అది తక్కువేనండి. ఇలాంటి గురువు గారి దగ్గర మన విద్య నేర్చుకోవడం అనేది మనకి చాలా ఆశీర్వాదం, గొప్పతనం అండి, మనకు గర్వం కూడా. అందువల్ల ప్రతి ఒక్కరూ యోగాలో చేరండి. యోగాలో ప్రతి డిసీజ్కి డబ్బు ఉందండి, రెమెడీ ఉందండి. ఎవరు చేయాలా యోగా? ఆరోగ్యవంతులు చేయాలా, అనారోగ్యవంతులు చేయాలి. ఆరోగ్యవంతులు చేస్తే ఆరోగ్యాన్ని అట్లానే ఉంచుతండి, అనారోగ్యవంతులు చేస్తే వారి అనారోగ్యాన్ని ఇచ్చేస్తుందండి. రోగ నివారణ, రోగ నివారణ రెండు శక్తులు ఉండండి యోగాలు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు నిర్మోహమాటంగా యోగాలో చేరండి. రేపు 5:15కి రండి, యోగాలో ప్రవేశించండి. ఆరోగ్యాలతో బ్రహ్మాండంగా ఉండండి. మనసు నిండా సంతోషంతోనూ, కంటి నిండా నిద్ర, ఒంటి నిండా ఆరోగ్యం రావాలంటే ఒక యోగానండి, మార్గం లేదండి, అసలు మార్గమే లేదు. ఈ అవకాశాన్ని ఇచ్చిన గురువు గారికి, మా చెల్లెమ్మ మహారాణమ్మ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. మనిషిగా జన్మించిన ఈ జగతిలోని మానవ, నీకు మించిన జన్మ లేదో తెలుసుకొని జీవించుమా. అమ్మ తల్లి ప్రేమతో మీ అమ్మ నాన్నను పలకరించి చూడరా. అవసరానికి అన్న వస్త్రము ఔషధములను ఇవ్వరా. వారి దోషములెంచక నీ కర్మలను నీవు చేయరా. నిన్ను మెచ్చి దైవమే సిరి సంపదలను ఇచ్చురా. చూసారా 72 ఏళ్ళ మనిషి ఎట్లా ఉన్నాడో? నా వయస్సు అసలు లెక్కలేదండి. నా ఎప్పుడు హ్యాపీగా ఉంటాను, ఎప్పుడు ఎంత హ్యాపీగా ఉంటానంటే అసలు ఎలాంటి డిసీజెస్ లేదు. కనీసం జలుబు కూడా రాదండి నా దగ్గర, భయపడిపోతుంది జలుబు. అది యోగా యొక్క కెపాసిటీ. గురువు గారి యొక్క విద్య అంత గొప్పగా ఉంటుందండి. గురువు గారి అవకాశాన్ని ఇచ్చిన మీకు, చెల్లెంకి కృతజ్ఞతలు తెలియజేస్తూ స్వస్తి. నమస్కారం అండి. నేను విజయదుర్గ, కాకినాడ నుంచి సార్. నేను 2020 టైంలో జాయిన్ అయ్యాను సార్. నేను అంటే కరోనా వచ్చింది, కొంచెం కరోనా రావడంతో ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అయ్యి జాయిన్ అయ్యాను సార్. జాయిన్ అయ్యి నేను లాస్ట్ ఇయర్ మానేశాను సార్. నేను మళ్ళీ రీజాయినింగ్ అయ్యాను సార్. నేను సెప్టెంబర్ నుంచి ఈ 3 months కూడా నేను కంటిన్యూ చేశాను సార్. నేను అది మీరు ఫస్ట్ నుంచి చెప్తూనే ఉన్నారు సార్. సాధన సాధితే సాధ్యం అని చెప్పేవారు మీరు, అదే ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతుంది సార్. నేను అదే దృష్టిలో పెట్టుకొని ఇంకా మనం ఏమి సాధించలేమా, ఏంటి మనం ఏం చేస్తున్నాం అని నా వరకు నేను ఫీల్ అయ్యాను సార్. నేను వెయిట్ లాస్ అవ్వాలి, స్ట్రెస్ ఎక్కువ ఫీల్ అవుతున్నాను సార్. నేను స్ట్రెస్ కంట్రోల్ చేసుకోవాలి. ఇంకొకటి నేనేమి మెంటల్లీ కూడా ఫిజికల్లీ ఏంటి ఇలా ఉన్నానని ఒక డిప్రెషన్ లాగా ఆలోచిస్తూ ఉండేదాన్ని సార్. నేను ఆ విధంగా ఇంకా ఇలా ఉండకూడదు అని నేను మళ్ళీ రీజాయినింగ్ అయ్యి సార్. నేను మీ క్లాస్ కి మళ్ళీ నేను జాయిన్ అయ్యాను సార్. ఆఫ్టర్ ఒక 1 year బ్యాక్ ఇప్పుడు జాయిన్ అయ్యాను సార్. అప్పుడు నా వెయిట్ 67 అలా ఉంది సార్. ఇప్పుడు నేను 60కి వచ్చాను సార్. నేను వెయిట్ ఎందుకు సాధించలేము అనే ఒక ఎయిమ్తో ఇంట్లో వర్క్ చేసుకోవడం ఇలాగే కదా, పని ఏమి ఉండదని జాయిన్ అయ్యి సార్. నిజంగా మీరు చెప్పే క్లాస్ ప్రతి ఒక్కటి చాలా బాగుంటుంది సార్. అది యూజ్ చేసుకోవాలి, మనసు పెట్టి చేయాలి, ముఖ్యంగా చేసిన వాళ్ళు కూడా. అది మీరు పవర్ యోగా కానివ్వండి, ఈ యోగ నిద్ర చేసినప్పుడు సార్ నిజంగా కళ్ళమ్మట నీళ్ళు వస్తున్నాయి సార్ మీరు చెప్పే ఆ యొక్క యోగ నిద్రలోని. చాలా ఎక్స్పీరియన్స్ చేసాం సార్ మేమైతే. నా పర్సనల్ గా అయితే నేను చాలా ఎక్స్పీరియన్స్ చేశాను సార్. ఏంటి బాడీ కానీ మైండ్ కానీ కొంచెం రిలీఫ్నెస్ నుంచి, కొంచెం స్ట్రెస్ నుంచి కొంచెం ఫీల్ అయి తేలిక పడ్డానన్న నాకు ఫీలింగ్ వచ్చింది సార్. మొన్న ఫ్రైడే చెప్పిన యోగ నిద్రకి చాలా బాగుంది సార్. ఇంకా తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేస్తున్నాను సార్. జాయిన్ అయితే చాలా బాగుంటుందని నేను కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.